అణచితివేత ఉన్న చోటే తిరుగుబాటు ఉంటుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారు ఎవరూ ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే పోరాటం ద్వారానే తిరిగి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఏకమవుతున్నారు. సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీల నేతలు తరలిస్తుండడంతో ఉద్యమం క్రమక్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటికీ అన్ని వర్గాలు రేవంత్ సర్కారుపై మల్లబడుతుంటే తాజాగా తెలంగాణలోని మెప్మా ఉద్యోగులు గదం తొక్కుతున్నారు. ఈ మేరకు ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మెప్మా ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక రకమైనటువంటి డ్రెస్ కోడ్ ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని మెప్మా కార్మికులు రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబడ్డారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. మెప్కో యూనియన్ ఆర్పీలకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఉదయం మహిళలంతా కూడా ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు దాదాపు 2000 మంది మహిళలకు పైగా ఆదిలాబాద్ నుంచి అల్లంపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు తెలిపేందుకు కూడా ఈ ధర్నా చౌక్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కులగణన సర్వేలో తమ అవసరాన్ని కూడా వారి అవసరాలు కూడా వాడుకొని మమ్మల్ని ఇప్పటి వరకు కూడా దాదాపు 5 నెలల జీతాలు కూడా పెండింగ్ జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలని చెప్పేసి వాడు ప్రభుత్వాన్ని కూడా పదే కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పేసి వారు ఉదయం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 10 లక్షల సాధారణ బీమా సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేపించిన పరిస్థితి కనిపిస్తోంది. తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని, తమ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో ఉంచుకొని తమ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు పదే ప్రజాభవన్ ఇది ప్రజాపాలన, ప్రజల పాలన అంటూ చెప్తున్న ఈ ప్రభుత్వం మరి మా సమస్యలు ఎందుకు వినిపించుకోవట్లేదని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ మెప్కో ఆర్పీ రిసోర్స్ పర్సన్ యూనియన్ ఆధ్వర్యంలో కూడా ఉదయం పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు కూడా వారికి సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు వేలాది మంది తమ కుటుంబ సభ్యులను వదులుకొని కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మాకు కొంత నమ్మకం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలా అధికారులు స్పందించకపోవడంపై కొంత తీవ్ర అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా నెలకొంటున్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మా సమస్యలు పట్టించుకోకపోతే మాత్రం మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ ఉదయ్.